బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటీవల అగ్ని ప్రమాదం జరిగే బోట్లు కాలి పూర్తయిన కొన్ని రోజుల్లోనే మరో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బజ్జీల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కానీ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో వరుస అగ్ని ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 20 లక్షలకు పైగా నష్టం వాటిల్లందంటూ మత్స్యకారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సిగరెట్ కాల్చివేయడంతోనే మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టం మిగిల్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలి పూర్తయ్యాయి. మత్స్యకారులకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత మత్స్యకార కుటుంబాలన్నిటికీ భారీ నష్టపరిహారం ప్రకటించి ఆదుకున్నారు. ఈ ఘటన గురించి మరొక ముందే వైజాగ్ హార్బర్ లో మరో ప్రమాదం చోటు చేసుకోవడం స్థానికంగా అలజడి రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పరిశీలించారు.